ఏందే సీరియస్ ఉన్నావు? నీ రెండో పెళ్ళానికట చీర కొన్నవాట. నా మరి మొదటి పెళ్ళం ఏం పాపం చేసింది మరి కొనలేదని రంది పడతానా. నేనెందుకు కొంటా? అమ్మో దొంగ సచ్చినోడా, నీకు నేను మంచిదాన్ని పట్టుకు ఊకుంటానా. అది వచ్చి చీర ఎక్కడ కొన్నావు అక్క, మంచిగానే ఉన్నది అని అడిగితే ఏమని చెప్పింది తెలుసా? చీర ఎక్కడ కొన్నానంటే నీ మొగడు ఇచ్చిండు కాబట్టి మంచిగా ఉన్నది అని అది సిగ్గుపడుతుంది. దాన్ని చెప్పకని చెప్పిన, లంగబొడ్డిని చెప్పకని చెప్తే చెప్పింది. అదెప్పుడు కాదు, నేనే ఉట్టిగా కొట్టి చూసిన, అంత బయట పడ్డది. ఇప్పుడు చూసుకో నీకు ఎట్లెట్లా చేస్తానో. నేను చెవులకెళ్ళి రక్తారు కాదక గుద్ద. మరి మా అన్నదమ్ములను పిలిచి ఇప్పుడు నీకు ఈ సాపు చేపిస్తా మెత్తగా. ఏం చేసినా నాకు ఇట్లనే తెలుస్తుంది. నీ మీద నాకు ఎప్పుడెప్పుడు నిఘా ఉంటుంది. అర్థమైందా? ఉంటుంది. ఇక నువ్వు గంతగానం చెప్పినాక ఉండకుంటుంటుందా? అవో లంగబొడ్డి ఇంట్లో ఉన్నట్టుండి ఏమైనా మొగని మీదనే నిఘంటు పెట్టుకొని రోజు మొగడు ఏం చెప్తాడు అన్నది ఊకే గమనించుకుంటూ ఉంటుంది లంగబొడ్డి. ఏది మర్చినా మొగని గురించి అయితే మరవది తక్కువదా? ఇది తక్కువ చెక్కిడి కాదు. సరే దోస్తులు, మీ మొగని మీద మరి మీరు కన్ను పెట్టుండ్లి. చూస్తానులా మరి మీ మొగడేం చెప్తానో లేదో చూసుకోండి. చూస్తానులో లేదో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.